వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి అంబటి రాంబాబు మరొక్కసారి ఆయన నోటి దురుసు ప్రజల ముందు వ్యక్తపరుచుకున్నాడు. కానీ ఈసారి అన్నిటికన్నా పరాకాష్ఠకి దిగజారిపోయి ఒక మనిషి అనే మర్చిపోయి ఆ వ్యాఖ్యలు చేసిననే అందరికీ అర్థమవుతుంది పార్టీలకు అతీతంగా. అసలు అంబటి రాంబాబు చేసినటువంటి ఆ పదజాలం గురించి మాట్లాడాలన్నా సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి. నిజంగా దాని గురించి ఇలా మాట్లాడుకోవడం మేమే అసలుకి నిజంగా బాధపడాల్సి వస్తుంది. మరి మొత్తానికి అంబటి రాంబాబు దిగజారుతనం గురించి కొద్దిమేర మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ యుఎస్ అధికార ప్రతినిధి చెంచు వేణుగోపాల్ రెడ్డి గారు. సార్ నమస్కారం. నమస్కారం వెంకట్. సార్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎన్నో సార్లు మహిళల్ని సమాజంలో రాజకీయాలుగా చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరిని ఎన్నో రకాలుగా దూషించారు, మాట్లాడారు. అయినప్పటికీ సహనంగా మీ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, మీ పార్టీకి చెందిన మహిళలు కావచ్చు, వాటన్నిటి తట్టుకుని వచ్చారు. కానీ ఈసారి ఇంకా ఒక అడుగు దిగజారి వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని దూషించినటువంటి సందర్భం తాజాగా ఇప్పుడే మాట్లాడడం జరిగింది. ఆయన చేసిన వ్యాఖ్యల గురించి తెలుగుదేశం పార్టీ అని కాకుండా మీరు ఒక మనిషిగా మీ యొక్క స్పందన ఏంటండి? ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకుల రాజకీయం ఎట్లా తయారైందంటే దిగజారుడు సంస్కృతికి ఎంత పరాకాష్ఠనో అంత పరాకాష్ఠ వైసీపీ రాజకీయం, వైసీపీ రాజకీయ పార్టీ నాయకులు. ఎందుకు ఈ మాట అంటున్నారంటే రోజు రోజుకి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటా ఉంటే దారిలో లేకపోతే ఊర్లలో ఒక తాగుబోతాడు, ఒక వీధి రౌడీ, లేకపోతే మతి స్థీమితం లేనివాడు మాట్లాడే మాటల్లానే కనపడుతుంటాయి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఐఎమ్ సారీ టు సే దిస్. ఒకసారి నువ్వు వెంకట్ ఈ అంబటి రాంబాబు అని పెద్ద మనిషి, ఈ సిగ్గు చరం లేని ఈ సంబరాల రాంబాబు ఎవడైతే ఉన్నాడో ఈయన మాట్లాడిన మాటలు ఒక 10 సెకండ్లు ఆ తర్వాత మాట్లాడతా. ఏమంటున్నాడు చూడు. ఈ మాట వినాలంటే మనం మళ్ళీ దాన్ని ఉచ్చరించాలంటే కూడా మనం ఈ రోజు అంటే చేయలేము. అలాంటి దరిద్రమైన మాటలు మనం మన నోట్లో కానీ ఇలాంటి మాటలు ఒకసారి విను ఫస్ట్. ఒకసారి ఈ వీడియో చూస్తే వెంకట్ వైఎస్ఆర్సీపీ నాయకుల రాజకీయం ఏందో మనకు అర్థమైపోతుంది. అంబటి రాంబాబు రాజకీయంగా ఎక్స్పీరియన్స్ ఉంది, వయసులో పెద్దవాడు. ఈరోజు మతి స్థీమతం లేని వాళ్ళలాగా మాట్లాడుతున్నట్టు కనపడుతుంది, వీధి రౌడీ లాగా మాట్లాడడం మనకు కనపడుతుంది. ఒక సామాన్య నార్మల్ పబ్లిక్ కూడా అలాంటి వీడియో చూడాలంటే కూడా పెళ్ళాం పిల్లలు లేనప్పుడు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఒక రాజకీయ నాయకుడు మాట్లాడే మాటలు ఇంత దిగజారుతాయి మాట్లాడతారా అనేది బెస్ట్ కోర్ లెవెల్ ఎగ్జాంపుల్ ఈ అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు. ఈరోజు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది, వయసులో నీకంటే పెద్దవాడు. ఈరోజు తెలుగు ప్రజల కోసం, తెలుగు రాష్ట్రాల కోసం ఎన్నో బీఫార్మ్స్ తీసుకొచ్చిన ఒక నాయకుడిని ఇంత కించపరిచే విధంగా ఎల్ వర్డ్స్ యూజ్ చేసుకుంటా, లా వర్డ్స్ యూజ్ చేసుకుంటా మాట్లాడుతున్నా అంటే అంబటి రాంబాబుకి వైఎస్ఆర్సీపీ నాయకుల రాజకీయ సిద్ధాంతం మీద మనకు అర్థమైపోతుంది. ఇంత జరుగుతున్నా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఏ ఒక్కరి మీద యాక్షన్ తీసుకున్నంత పనికిమాలిన పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులు కానీ, వైఎస్ఆర్సీపీ సిద్ధాంత పరంగా కానీ క్రమశిక్షణ అనేది ఉందా లేదనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఈ రోజు నిజంగా సామాన్య ప్రజలందరూ కూడా ముక్కు మీద వేసుకుంటున్నారు. అరే ఇంత దారుణంగా రాజకీయ నాయకులు ఉంటారా? అసలు ఊర్లో తాగుబోతాడో, లేకపోతే తిరుగుబోతాడో, లేకపోతే ఒక మతి స్థితిలో, లేకపోతే అసలు నార్మల్ పబ్లిక్ ఎవడు కూడా మాట్లాడాడు అలాంటి మాటలు బజార్లోకి వచ్చి మాట్లాడుతున్నా అంటే వీధి రౌడీల కంటే దారుణంగా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇలాంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళని వెనకేసుకొస్తున్నాడు చూసావా జగన్మోహన్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు. వాళ్ళని ఏమనాలో వాళ్ళకే వదిలేస్తున్నాం. నిజంగా అంబటి రాంబాబు గారికి నేను ఒకటి అడుగుతున్నా, మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగానే ఏ మాత్రం సిగ్గు చరం ఉన్నా, మీకు నిజంగానే మతి భ్రమించకుండా నార్మల్ కండిషన్ లో ఉంటే మీరు మాట్లాడిన మాట ఒకసారి ప్లే చేసుకొని వినండి. మీకు తప్పు అనిపిస్తే క్షమాపణ చెప్పండి, లేదు తప్పు అనిపించలేదంటే మీకు వదిలేస్తున్నాం. మేము కూడా ఈ మాట అనడానికి ఒక్క నిమిషం టైం పట్టదు. మేము కూడా మా పార్టీ సిద్ధాంతాలని, మా పార్టీ మా నాయకులు చెప్పిన క్రమశిక్షణ పక్కన పెడితే ఈయన మాట్లాడిన మాట మాట్లాడడానికి ఒక్క నిమిషం పట్టదు మాకే. మేము కూడా అదే వర్డ్ వాడచ్చు, ఏ నాకు ఎల్ వర్డ్ మేము కూడా వాడచ్చు. కాకపోతే అలాంటి వర్డ్స్ వాడే సంస్కృతి మా పార్టీలో లేదు కాబట్టి ఈరోజు చెప్తున్నాం. సో ఖచ్చితంగా ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఇలాంటి మాటలు ఏంటంటే ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నట్టే కనపడుతుంది. వాళ్ళకి ఈ రోజు ఏం గత్యంతరం లేదు, ఇంకా పార్టీ కనుమరుగే పరిస్థితి ఉంది. పార్టీ ఈ రోజు చేసిన అవినీతి పనులను బయటకు వస్తున్నాయి. పార్టీ ఎగ్జిస్టెన్స్ కోసం, పార్టీ నిలబెట్టుకోవడం కోసం ఇలాంటి దిగజారుడు సంస్కృతికి తెరలేనట్టే కనపడుతుంది తప్ప వాళ్ళు ప్రజల కోసం, రాష్ట్రం కోసం పనిచేసే పరిస్థితి లేనంటే మనకు కనపడుతుంది.
ఓకే. సార్ ఇప్పుడు అయితే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అసెంబ్లీ సాక్షిగా అధికారం కోల్పోయాక కూడా ఇలానే చేస్తా ఉన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి అంటారు? ప్రత్యర్థి రాజకీయ నాయకుల్ని పర్సనల్ గా డీమోరలైజ్ చేద్దామనా? లేకపోతే మేము ఇదే అని చూపించుకోవడానికి అంటారా? రెండు విషయాలు ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, గతంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ సాక్షిగా అవమానించిన పరిస్థితులు మనం చూసాం. అసెంబ్లీ అవును. సాక్షిగా అవహేళన చేసిన పరిస్థితులు మనం చూసాం. అసెంబ్లీ హ్మ్. సాక్షిగా ఈ రోజు భువనమ్మ గారిని కూడా అవమానించిన పరిస్థితులు చూసాం. అంటే అధికారంలో ఉన్నప్పుడు అధికార దాహం, అధికారం లేకపోయినప్పుడు ఈ రోజు ప్రతిపక్షంలో లేకపోయినా కూడా ఈ రోజు కూడా వాళ్ళ అహంకారం తగ్గలేదని మనకు అర్థమైపోతుంది. ఈ రోజుకి కూడా వాళ్ళ అవును. రాజకీయంలో మార్పు రాలేదని మనకు అర్థమైపోతుంది. ఈ రోజు అధికారం పోయిన తర్వాత అధికార దాహంతో ప్రజలను రెచ్చగొట్టే విధంగా సామాన్య ప్రజలు కూడా ఈ రోజు వాళ్ళని చూస్తే ముఖం మీద ఉంచే పరిస్థితి అట్లా తయారైపోయింది వాళ్ళ పరిస్థితి. ఎందుకంటున్నా అంటే హ్మ్. ఈ రోజు రాజకీయం చేయొచ్చు, ఏ పార్టీ నాయకులైనా రాజకీయం చేయొచ్చు, ఒకరినొకరు ఈ రోజు కామెంట్స్ చేసుకోవచ్చు, ఒకరు చేసేది తప్పు ఒకరు చేసేది కరెక్ట్ అని చెప్పి. తప్పులు ప్రతి ఒక్క పార్టీ చేస్తుంది, నువ్వు దాన్ని కవర్ చేసుకునే మాట్లాడు కాదని చెప్పలేదు. పార్టీ సిద్ధాంతపరంగా ఓకే. మాట్లాడు, దానికి కొంత ఒక హ్మ్. అకౌంటబిలిటీ ఉండాలా, క్రెడిబిలిటీ ఉండాలా, మాట్లాడే మాటకి ఒక చిత్తశుద్ధి ఇది ఉండాలి. అలా లేకన్నా ఈరోజు కేవలం బూతు పురాణమే వాళ్ళ అజెండా. వాళ్ళ పార్టీలో నాయకులు పేర్ని నాని అయినా, రోజా అయినా, అంబటి రాంబాబు అయినా, కోడాల నాని అయినా, జగన్మోహన్ రెడ్డి గారైనా, లేకపోతే విడుదల రజని అయినా, వల్లభనేని వంశీ, వీళ్ళందరూ కూడా ఏంటంటే వైసీపీ అంటేనే బూతు పురాణం, వైసీపీ అంటేనే హ్మ్. బూత్ రాజకీయం, వైసీపీ అంటేనే వాళ్ళ సిద్ధాంత పరంగా ఏం లేదు. వాళ్ళకు ఉన్నదలా ఏంటంటే రౌడీయిజం హ్మ్. చేయడం, దుర్మార్గమైన మాటలు మాట్లాడడం, కించపరిచే విధంగా పక్క నాయకుల్ని మాట్లాడడం, బాడీ సేవింగ్ చేయడం, ఈ రోజు ప్రజల్లోకి హ్మ్. వెళ్ళి రౌడీ లాగా బిహేవ్ చేసి ప్రజల్లో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా లా అండ్ ఆర్డర్ నిర్వీర్యం చేసే విధంగా మాట్లాడే పరిస్థితులు ఉంటాయి తప్ప వాళ్ళకి ఏ మాత్రం కూడా ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ రోజు వీళ్ళు ఎట్లా తయారైపోయారంటే కేవలం వాళ్ళ దర్పం చూపించుకోవడం కోసం, మేమేదో పెద్ద పోతంగా వాళ్ళని చూపించుకోవడం కోసం ప్రజల్లోకి వెళ్ళి బూతులు మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఈ మాటలు విన్న ఏ ఒక్క సామాన్య పౌరుడు కూడా, సామాన్య ప్రజలు ఎవడైనా కూడా వీళ్ళని చూసి విరక్తి చెందే పరిస్థితి ఉంటది. వీళ్ళని చూస్తే ఆమర దూరం పరిగెత్తే పరిస్థితి ఉంటది. వీళ్ళ పార్టీ అంటేనే రోడ్డు పైన చెప్పు తిరగబడే అదే. పరిస్థితి ఉంటది. అంత దిగజారిపోయినాయి వీళ్ళ రాజకీయాలు, వీళ్ళ సంస్కృతి. సో ఖచ్చితంగా ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఏంటంటే అధికారంలో ఉన్నా, అధికారం లేకపోయినా, ప్రతిపక్ష హోదా లేకపోయినా ఈ రోజు వాళ్ళు చేసే రాజకీయం వల్ల ఏంటంటే బూతు పురాణం, రౌడీ రాజకీయం, ప్రజలను రెచ్చగొట్టడం, రోడ్ల మీదకి వచ్చి ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడడం, వాళ్ళని ఎగ్జిస్టెన్స్ కోసం పోరాడడం తప్ప ఇంకోటి లేదని మనకు అర్థమైపోతుంది. అయితే మరి ఇప్పుడు ఇలాంటి వ్యక్తులతో రాజకీయం చేయాల్సి వస్తున్నది. అంటే ప్రతిపక్ష హోదా కూడా లేదు అఫ్‌కోర్స్ వాళ్ళకి. ఇలాంటి వ్యక్తులతో మీరు మీ పార్టీతో పోరాటం చేయాల్సి వస్తుంది. మీకెలా అనిపిస్తుంది? ఎందుకంటే ఇలాంటి సందర్భాలు ఎన్నో గతంలో తెలుగుదేశం పార్టీ సార్ మీరు చేస్తే ఇమ్మీడియేట్‌గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే సందర్భాలున్నాయి. అటువంటిది మరి ఇప్పుడు మాత్రం ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది? ఇలాంటి వ్యక్తులు ఉన్నందుకు మీ పార్టీ ఏ విధంగా ఫీల్ అవుతుంది? ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మన దౌర్భాగ్యం. ఆంధ్రప్రదేశ్ హ్మ్. రాష్ట్రానికి పట్టిన ఒక చీడ అని చెప్తాను. ఎందుకంటే గతంలో మా తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కార్యకర్త కిరణ్ అనే అబ్బాయి ఏదో మాట్లాడితే ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకున్న చిత్తశుద్ధి ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అది హ్మ్. ప్రతిపక్ష నాయకుడైనా, మన విరోధైనా, మన బద్ద శత్రువైనా, వాళ్ళ ఫ్యామిలీనైనా మనల్ని అన్నట్టే అన్న మహిళలంటే భావించి ఫస్ట్ చంద్రబాబు ప్రయారిటీ అంటారా? మహిళలకు పరియాటి ఇవ్వాలా, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడడం మన సంస్కృతి కాదని చెప్పి ఇమ్మీడియట్ హ్మ్. యాక్షన్ తీసుకుని ఆ పిల్లోడిని జైల్లో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు హ్మ్. ఇంత జరుగుతున్నా, ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి వీధి రౌడీలా మాట్లాడుతున్నా, ఈ నాయకులందరూ కూడా సిగ్గు చెర మొదలేసేసి వీళ్ళందరూ ఏం సామాన్య కార్యకర్తలు కాదు, మినిస్టర్ గా హ్మ్. పనిచేసిన వాళ్ళు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అతను కూడా వాడు వీడని మాట్లాడే పరిస్థితి ఉంటది. ఇలాంటి జరుగుతున్నా కూడా వైఎస్ఆర్ సిపిలో ఏ ఒక్కరి మీద యాక్షన్ తీసుకునే చరిత్ర ఉందా? హ్మ్. లేదు. ఏ ఒక్కరి మీద ఈ రోజు ఏమంటారు క్రమశిక్షణ చర్యలు కానీ, లేకపోతే దానికంటూ ఒక కమిటీ ఉందా వైఎస్ఆర్సీపీలో? లేదు. వైఎస్ఆర్సీపీలో ఇటు సోషల్ మీడియాలో అయినా, ప్రింట్ మీడియాలో అయినా, రోడ్ల మీద అయినా, ఊర్లలో అయినా ఎక్కడైనా కూడా చేసే రాజకీయం ఏంటంటే అంటే గొడవలు పెట్టుకోవడం, బూతు పురాణం, కించపరిచే విధంగా మాట్లాడడం, సామాన్య ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం. ఇది తప్ప వాళ్ళకి చేతొచ్చినది ఏమీ లేదు. సో ఎట్లయినా కూడా ఈ రోజు ప్రజల్లో ఉండాలా, ప్రజలను రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో ఇలాంటి పనికి వాళ్ళని మాటలు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూసి చూడనట్టు ఈ రోజు ఎట్లా తయారైపోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి, మీరు ఏమైనా చేసుకోండి నాకు సంబంధం లేదు, మన హ్మ్. పార్టీ ఈ రోజు గ్రౌండ్ లో ఉండాలా, మన పార్టీ ప్రజల్లో ఉండాలా, మన పార్టీ జగన్మోహన్ రెడ్డి జై అంటే చాలు. హ్మ్. మిగతా వాళ్ళని తిట్టుకోండి, కొట్టుకోండి, కావాలంటే రోడ్ల మీదకి వచ్చి ఎంటర్ మేకపోతుని పొట్టేలు బలిచ్చినట్టు మనుషులు బలిచ్చినా కూడా పట్టించుకునేంత దుర్మార్గమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు మనకు కనపడుతుంది. సో ఇలాంటి పార్టీ ఓకే. తోటి మేము నిజంగా రాష్ట్రంలో రాజకీయం చేస్తున్నాం అంటే మా దౌర్భాగ్యం అని మేము భావిస్తున్నాం తప్ప వీళ్ళకి ఏ ఒక్క క్వశ్చన్ కూడా రాజకీయ పార్టీ నడిపే అర్హత గాని,
రాజకీయ పార్టీగా ఉండే అర్హత గానీ రాజకీయ పార్టీ నాయకులకు ఉండాల్సిన లక్షణాలు గానీ లేనట్టే మనకు కనపడుతుంది. సో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీళ్ళకి మరొక్కసారి పెద్ద గుణపాఠం చెప్పే పరిస్థితి ఉంటుంది తప్ప వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళ మేకపోతు గాంభీర్యాలు, లేకపోతే వీళ్ళు చేసిన దుర్మార్గమైన చర్యలో, వీళ్ళు చేసిన ఈ రౌడీల అరాచక పనిలో ఎవ్వరు కూడా సహించే పరిస్థితి ఉండదు. ఓకే. సార్ చివరిగా మరి ఇప్పుడు మీ పార్టీ తరపు నుంచి కానీ లేదా ప్రభుత్వం తరపు నుంచి కానీ ఇప్పుడు అంబటి రాంబాబు గారి మీద ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా లేదా లేకపోతే గతంలో మాదిరినే ఇంకే వాళ్ళంతే వదిలేస్తారు? ఇక్కడ ఇది వదిలే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అంబటి రాంబాబు ఈ రోజు మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో ఈ రోజు సామాన్య ప్రజలు కూడా భయపడే పరిస్థితి ఉంటది. ఎందుకంటే ఈ రోజు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఇలాంటి మాటలు మాట్లాడిన ఈ వీధి రౌడీలు రేపొద్దున ప్రజల్లోకి ఏమైనా చేస్తారు. ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని మాట్లాడడానికి భయపడిన వీళ్ళు సామాన్య ప్రజలను పట్టించుకుంటారా? సామాన్య ప్రజల్ని ఇలా అసలు ఉండనిస్తారా? ఇలాంటి వాళ్ళని మనము ఉపేక్షిస్తే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు అంటారు. ఇంకా ఈ రోజు అంబటి రాంబాబు ఒక మినిస్టర్, ఎక్స్ మినిస్టర్, అలాగే రాజకీయ పరంగా అనుభవం ఉంది, 60 సంవత్సరాల వయసు ఉంది. ఇంకా రేపు మనాడు ముసలోడై బెడ్ మీద పడే పరిస్థితి ఉంది. అయినా కూడా సిగ్గు చరం లేకుండా వాళ్ళ మనవడు మనవరాలు ఉన్న వయసులో ఇలాంటి పనికి వాళ్ళని మాటలు మాట్లాడుతున్నాడంటే ఇలాంటి వాళ్ళు ఉపేక్షించకూడదు. ఇలాంటి వాళ్ళని ఉపేక్షిస్తే ఖచ్చితంగా మా ప్రభుత్వం చేతగానితనం అని చెప్పి మేమే అంటాం. సో చంద్రబాబు నాయుడు గారైనా మా కూటమి ప్రభుత్వంలో నాయకులైనా లేకపోతే అధికారులైనా కూడా ఈ అంబటి రాంబాబు మీద యాక్షన్ తీసుకోవడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అంబటి రాంబాబుని దీనికి 2 శిక్ష పడే పరిస్థితి ఉంటది. ఎందుకంటే ఈ రోజు వీళ్ళందరికి ఇంకోటి కూడా ఉంది ఇక్కడ, వెంకట గుర్తుపెట్టుకోవాలా. వీళ్ళందరూ ఏంటంటే ఏదో రకంగా కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయాలా, కూటమి ప్రభుత్వం మీద మాట్లాడితే మమ్మల్ని జైల్లో వేస్తారు, జైల్లో వేస్తే మేము పెద్ద హీరోలు అవ్వచ్చన్న కూడా ఉంది వీళ్ళకి మైండ్ సెట్. వైఎస్ఆర్సీపీ నాయకులు ఏంటంటే వాళ్ళ ఎలివేషన్ కోసం, వాళ్ళ మేకపోతు గాంభీర్యం కోసం, లేకపోతే వాళ్ళు గొప్పలను చూపించుకోవడం కోసం జైలుకు పోవడానికి కూడా వెనకాడనంత దిగజారిన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అంత దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి ఏ రకమైన పర్లేదు, సింపతి కోసం, పబ్లిసిటీ కోసం, వాళ్ళ మేకపోతు గాంభీర్యం కోసం, వాళ్ళ హీరోలను చూపించుకోవడం కోసం ఎంతకైనా దిగజారుతారు. ఎలాంటి పాపిసి పనులైనా చేస్తారు, ఎంత బూతులైనా మాట్లాడతారు, ఎవరైనా దిగజార్చి మాట్లాడతారు. అది వైఎస్ఆర్సీపీ డిఎన్ఏ. వైఎస్ఆర్సీపీ డిఎన్ఏనే రాష్ట్రానికి పట్టిన చీడపురుగు అని చెప్తున్నాడు. ఆ డిఎన్ఏని చంపకపోతే రాష్ట్రం మరొక చీడపురుగులాగా దహించి ఈ రోజు గొంగలి పురుగు అయితే ఎలా అయితే ఈ రోజు దహిస్తుందో చెట్లని, అట్లా రాష్ట్రాన్ని కూడా దహించే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, అలాగే ఈ రోజు అంబటి రాంబాబు ఏదైతే మాట్లాడాడో ఈ కామెంట్స్ ని చాలా సీరియస్ గా తీసుకుంటారు కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.